హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏందో ఫ్రెండ్స్, నాకైతే అర్థమే కాదు. నాది ఎట్టుందంటే అడుక్కుంటానికి ఆకలి ఎక్కువ, దోచుకుంటానికి తెలివి ఎక్కువ అన్నట్టే ఉంది. ఎందుకంటే అడుక్కున్నటోనికి ఏముందండి, ఎన్ని అడుక్కొని తినేస్తాడు. దోచుకుంటానికి తెలివి నిజంగానే ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఎవరిని ఎట్లా మోసం చేసి దోచుకొని దాచుకోవాలనో అనేసి. మనకి తెలివి ఉన్నా కూడా అది ఉపయోగపడదు. కష్టపడి ఒకరిని మోసం చేయకుండా బ్రతకాలి అంటే ముందుకు అస్సలు రాము. ఈ కాలంలో అయితే అస్సలు రామండి. నీతిగా నిజాయితీగా ఉండి బ్రతుకుతేనక మనం ఇంకా ఉండే దాంట్లో కన్నా తక్కువలోనే పోతాం. కానీ ముందుకు వచ్చేదైతే అస్సలు ఉండదు. డబ్బులు అయితే అసలు సంపాదలేము. సంపాదించిన డబ్బులు మిగలనూ లేదు. మనం చేసుకున్నవి మనకు తినడానికి కూడా సరిపోవండి. నాకైతే అది బాగా అనేది అర్థమైపోయింది. ఎందుకు అంటే ఎంత కష్టపడి నేను మిషన్ కుట్టినా, మా ఆయన కష్టపడి ఆడ ఆఫీస్లో పని చేసినా కూడా కానీ మాకు తినడానికి మాత్రమే సరిపోతుంది. నీళ్ళొచ్చాలకల్లా కరెంటు బిల్లు, అవి టీవీ బియ్యని, అవి అని ఇవి అని అన్నీ కట్టుకునేలకల్లా ఆడికి అయిపోతుంది. మాకైతేనక మిగిలియడం అంటారా అంటే ఏమీ ఉండదు. సర్లే, కష్టపడుతున్నాము, ఫలితం దొరుకుతుందిలే, ఈరోజు కాకుండా రేపు అనేసి ఆలోచించినా కూడా అయితేనక అస్సలు ఫలితం అనేది అస్సలు దొరకదండి. అది మటుకు మనకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాకైతే బాగా అర్థమైంది. ఎందుకు అంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు 3 సంవత్సరాలు అయిపోయిందండి. ఎప్పుడొకసారి గ్యారంటీగా నా ఛానల్ సక్సెస్ అవుతుంది అనే ఒక చిన్న ఆలోచనతో అయితే ఉన్నాను. సక్సెస్ అయినట్టు అయ్యి నాకైతే కళ్ళలో మెరుపులు తెప్పించేతనక తర్వాత కన్నీళ్ళు కార్పిచ్చేస్తూ ఉంది. కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాను. ఏం వీడియో చేసినా కూడా అస్సలు ఛానల్ అనేది ముందుకు పోలేదు, ఏమీ పోలేదు. నేనైతే దీన్ని వదిలిపెట్టలేక ఏం చేయలేక అలాగే పట్టుకొని ఉన్నాను. ఎందుకంటే ఏదైనా ఒక పని చేసినాము అంటే ఆ పనిని ఎప్పటికీ మధ్యలో అనేది ఆపకూడదండి. ఈ రోజు కాకుండా రేపైనా కూడా ఏదో ఒక రోజు ఫలితం ఇస్తుందిలే అనే ఒక చిన్న ఆశ, అంతే. అంతకుమించి అయితే ఏమీ అనేది లేదు. అందుకోసమే నేను ఈ ఛానల్ అనేది అయితే అస్సలు మానుకోను లేదు. ఎవరితోనా ప్రమోషన్ చేయించుకుందామా అంటే మనకి ఎవరూ తెలియదు. ప్రమోషన్ చేసినా కూడా సక్సెస్ అవుతుంది అన్నది అయితే గ్యారంటీ లేదు. మనకు ఆ ప్రమోషన్ చేయించుకోవడానికి మన దగ్గర డబ్బులు లేవు. అది మటుకు నిజము అండి. ఎందుకంటే మనం చేసుకున్నది, నేను చెప్పినట్టు ఈ మధ్యరకం కుటుంబాలలో ఎట్లా ఉంటుందంటే చేసుకునేది అడిగి తినడానికే సరిపోతుంది. ఎంత ఇద్దరం కష్టపడినా చేసుకున్న పిల్లల ఫీజులు కట్టుకొని వాళ్ళని చదివించుకోవడానికి, ఇంకా మనం తినడానికి చేయడానికి రెంట్లు కట్టుకోవడానికి అనేది అయితే దానికే సరిపోతుంది. మనం రెంట్లలో ఉన్నన్నాళ్ళు అయితే అసలు బాగుపడినట్టే అండి. ఎందుకు అంటే మనం రెంట్లు కడతా ఇంటి ఓనర్లను బాగుపరచాల్సిందే కానీ మనం బాగుపడేదంటూ ఏది ఉండదనేసి అయితే నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత అయితే అర్థమైపోయింది. ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారాలంటే చాలా కష్టం అండి. నాకైతే భలే బాధ అనిపిస్తుంది. కానీ సొంత ఇల్లు కాదు కాబట్టి అయితే కన్ఫామ్గా వాళ్ళు ఖాళీ చేయమంటే చేయాలి, ఉండమంటే ఉండాలి. ఇంతవరకు అయితే మమ్మల్ని ఖాళీ చేయమని అయితే ఏమనలేదండి. తినకున్నా పస్తులు ఉన్నాయినా సరే నెల వచ్చేకల్లా కరెక్ట్గా ఇంటి రెంట్ అయితే కట్టుకుంటూ ఉన్నాము. అందుకోసమని అయితే మనల్ని అయితే ఎవరు ఖాళీ చేయమని అడిగినళ్ళు లేరు. మనం ఒకరి జోలికి పోము, మనం ఒకరైతే మన జోలికి అయితే రారు. ఇంకా గొడవలు అంటే నాకైతే చాలా భయం అండి. నాకు చాలా కోపం ఎక్కువ, చాలా ఎక్కువగానే అడుస్తాను. కానీ ఎంతున్నా మా పాపను మా ఆయన నడిచేదాన్ని కానీ బయటి వాళ్ళను అయితే ఏ ఒక్క మాట అనేదాన్ని కాదండి. నాకు చాలా భయం అనిపిస్తుంది. ఎవరైనా గొడవ పడుతున్నా కాళ్ళు చేతులు అనేది వణుకుతూ ఉంటుంది. ఎక్కడ మన మీదకి వస్తారో ఏమో అన్నట్టుగా అయితే అనిపిస్తూ ఉంటుంది. అందుకే దూరంగా ఉంటాను. మా పక్కింటి వాళ్ళు ఏదన్నా వాళ్ళు బయట కసుగొట్టకపోయినా చేసినా కూడా నేనే కొట్టుకుంటూ ఉంటాను. వాళ్ళకి ఏదన్నా మాట మనం కలగజేసుకున్నా మన మీదకి వస్తారో ఏమో అని ఒక చిన్న ఆలోచనతో మా ఆయన కూడా అదే అంటాడు, నీకు చేతనైతే పని చేసే కొట్టేసే, లేకుంటే లేదు. ఇంకా బయట అంటే వాళ్ళ ఇంటి ముందర మనం కొట్టేది ఏం లేదులేండి. వచ్చేసి మెట్ల మీద అయితే దుబ్బుకోవాలి, వాళ్ళు ఒకసారి మనం ఒకసారి అట్లా. కానీ వాళ్ళు పట్టించుకోరు. అడిగినా కూడా మనల్ని మళ్ళీ తిరిగి మాటలంటారు. ఎందుకు అనిపించుకోవడము అనేసి అయితే నాకైతే అనిపిస్తూ ఉంటుంది. అందుకే గొడవలకైతే మనం చాలా దూరంగా ఉంటాం కాబట్టి మనల్ని ఎవరు అనేది ఖాళీ చేయమని అయితే అస్సలు అయితే చెప్పారండి. కానీ రెంట్లు కట్టుకునే వాళ్ళకల్లా మనకు సుక్కలుగా నచ్చాయి. నెల శాలరీ మా ఆయన చేతిలో అట్లా పడతానే ఇట్లా ఇంటి రెంటు
ఇంటి రెంటు, కరెంటు బిల్లు, టీవీది అని, ఈఎంఐ అని, ఐఎంఐ అని ఎన్నోలేండి. అన్నీ కట్టుకొని అన్నీ చేసుకునేకల్లా జీవితం అనేది ఇలా గడిచిపోతూ ఉంది. ఇంకా చూడండి నేను ఇంకా పొద్దున టీ అయితే తాగుతూ ఉన్నానండి. పొద్దున పూట ఇల్లు శుభ్రం చేసుకొని కిచెన్ అంటే ఇల్లు మొత్తం అయితే ఏం కాదులేండి. మనం కిచెన్ అయితే కనుక క్లీన్ చేసుకోవాలి. వంట ఏమన్నా చేసే ముందు అయితే కనుక ముందు కిచెన్ క్లీన్ చేసుకొని తర్వాత అనేది వంట అనేది స్టార్ట్ చేయాలి. ముఖ్యంగా నేను టీ అనేది తాగుతలేండి. టీ అనేది పొద్దున్నే ఏదో ఒక టీ అనేది తాగుతా. ఇంతకుముందు అయితే గ్రీన్ టీ తాగేదాన్ని. మా ఆయన మళ్ళీ సన్నగా అయిపోతున్నాను అనేసి అయితే కనుక మళ్ళీ గ్రీన్ టీ మానేసి మళ్ళీ ఈ టీ అయితే కనుక తాగమని చెప్పినాడు. ఏదో ఒకటి పొద్దున పూట వేడిగా తాగుదామనేసి అనిపించేస్తుంది. అలవాటు ఉండని లేకపోని అన్నట్టుగా ఎండల కాలం కానీ వానల కాలం కానీ అన్నట్టుగా అయితే ఇంకా తాగాలన్నట్టుగా తాగుతూ ఉంటాను. ఎలాగో ఒకలాగా నాకు వచ్చినట్టు చేసుకొని మా పిల్ల లేవుస్తానే ముఖ్యంగా చేసే పని కసుపు ఒక్కటి ఊడుస్తుంది. ఇంట్లో పనులు మొత్తం చేసేసిన మమ్మీ అనేసి కవర్ అయితే ఇస్తుంది. పిల్లలు పెద్ద వేరే కొద్ది పనులు ఏవో ఒకటి నేర్పించాలి కదా అన్నట్టుగా అయితే ఇంకా నేను చిన్న పనులు అయితే ఇలాంటివి చెప్తూ ఉంటాను. మా పాపకు కసుపు ఊడ్చడం, ఇంత భాషలు గడగడము, ఉల్లిపాయలు కట్ చేయడము, ఏమన్నా కటింగ్ వింటేనుక చెప్తూ ఉంటాను. అవి కూడా చిన్నగా కట్ చేసేది అయితే చెప్పాను. చేయి కట్ చేసుకుంటుందో ఏమో అన్నట్టుగా అనేది మనమైతే అన్నీ నేర్చుకోవాలండి. ఏం నేర్చుకోకుండా ఉంటేనక హెల్త్లో ఉండి ఎట్లా వస్తుందో అన్నట్టుగా ఉంటుంది. అన్నీ నేర్పించుకోవాలి, పిల్లలకు మనం చేసుకోవాలి. ఎందుకంటే మేము ఉండేది ముగ్గురమే అండి. ముగ్గురం ఉన్నది. నాకు ఏదైనా హెల్త్ బాగాలేకుండా మా పాప చేయాల్సింది. ఇంకా ఎవరు చేసి పెట్టేటోళ్ళు కూడా లేరు. నేను ఎక్కడికన్నా పోనీకి కూడా మేమైతే ఇంకా అందరికీ దూరంగా ఉన్నామండి. ఎవరితో మాట్లాడము, ఏం చేయము, అందరికీ దూరంగా ఉన్నాము. అందుకే పాపకు చిన్నగా తిరిగే కొద్దీ ఏమైనా నేర్పించినా కూడా ఒకవేళ నాకు ఒంట్లో బాగాలేకపోయినా కూడా ఏదైనా చేయడానికైనా కానీ బాగుంటుంది అన్నట్టుగా అనేది చిన్నగా ఇలా వంటలు అనేది అవి ఇవి అనేది చిన్నవి అయితే ఇంకా నేర్పిస్తూ ఉంటాను. ఒకసారి చేయగలుచుకుంటుంది, ఒకసారి కారం పడిందంటుంది. ఎన్నో మాటలు చెప్తూ ఉంటుంది. చెప్పిన కూడా కొంచెం కసురుకొని అయితే ఇంకా నేర్పిస్తాను. నువ్వు చేయకుంటే ఎవరు చేస్తారు అన్నట్టుగా రొంచేపు ఏడుస్తుంది. మళ్ళీ వచ్చేసి అది ఇది అనేది చేస్తూ ఉంటుంది. నాకు ఈ ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద కష్టం అంటే కసువు అండి. మా వీధిలో వచ్చే కసువు ఆమె ఉంది చూడండి. అబ్బా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. వస్తుంది సడన్గా పోతుంది. అస్సలు ఆమె వచ్చినట్టు కూడా తెలియదు. ఈరోజు కసువు ఆమె వస్తుంది అంటే కనుక పొద్దున్న నుంచి ఆమె కోసం ఎదురు చూస్తూనే ఉండాలి. సరే ఎదురు చూసిన తర్వాత ఏమన్నా వేసుకుంటుంది అంటే అది కాదు. నేను పైనుంచే తాడు వేస్తానండి. ఇప్పుడు తీసుకుంటుంది చూడండి ఆ బకెట్ మనదే. పైనుంచే వేస్తాను. అది కూడా గొనిగి తీసుకుంటుంది. కిందికి వచ్చి వేయచ్చు కదా, పైనుంచి వేస్తారు ఎందుకు, మేము ఎట్లా తీసుకోవాలి, ఏంది అది ఇది అని గొనుగుతూ ఉంటుంది. మనం ఇంత ఎత్తుండి రోజుకు 4-5 సార్లు ఎక్కి దిగాలంటే కష్టం అన్నట్టుగా నేను ఇంకా సరేలే ఏమన్నా కొనుక్కొని కదా అన్నట్టుగా అయితే ఇంకా నేను పట్టించుకోను. ఎందుకంటే కనుక ఆమెను ఏమన్నీకైతే ఇంకా లేదు. వాళ్ళను ఇంకా కావాల్సింటే మనమే పోయి కిందికి పోయి కసుపు అనేది వేసి రావాల్సింది అయితే ఉంటుంది. వాళ్ళని ఏమనేది ఏముంది చెప్పండి. ఇంకా ఎందుకులే అన్నట్టుగా నేను ఏమన్నా పట్టించుకోకుండా వేస్తూ ఉంటాను. ఇంకా పాపను పోయి వేసుకురా పొమ్మ అంటే ఇంకా ఆమెకు స్కూల్కు టైం అవుతుందండి. పాప స్కూల్కు టైం ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఇంకా స్కూల్కి పోయేటప్పుడు ఎక్కి దిగుతుంది. మళ్ళీ మధ్యాహ్నం అన్నానికి వచ్చినప్పుడు ఎక్కి దిగుతుంది. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు పాపకు కాళ్ళు నొప్పేస్తాయేమని అదొక భయం అనేది వేస్తూ ఉంటుంది. అందుకోసమే పాపను అనేది కిందికి ఇంకా ఏ దానికి పంపాను. వాళ్ళని స్కూల్ మాత్రమే. ఇంకా పాలు అట్లా ఏమన్నా కావాల్సి ఉంటేనక నేను రోజుకు ఒకసారి అనేది దిగుతాను కిందికి. ఇంకా పాల్చులు లైనింగ్లో లేకుండా ఏదో ఒక దానికి నాకు అవసరం పడుతుంది. ఆ టైంలో అనేది దిగినప్పుడు ఇంకా అవసరమైనటువన్నీ ఇంకా అప్పుడే అనేది కొనుక్కొచ్చుకుంటాను. పాలు అవి కూడా అనేది ఇంకా అప్పుడు కొనుక్కొచ్చుకొని సరిపెట్టుకుంటాము మేమైతే ఇంకా మళ్ళీ అయితే ఇంకా అస్సలు దిగము. ఇంకా మా ఆయన కూడా అంతే. ఇంకా కింద ఉన్నప్పుడు అయితే ఇంకా ఫోన్ చేస్తాడు. ఏమన్నా తీసుకురావాలా, ఇంట్లోకి ఏమన్నా కావాలా, లేకుంటే ఇంకా పాలు అట్లా కావాలా అనేసి అయితే ఇంకా ఫోన్ చేసి అడుగుతాడు. అడిగినప్పుడు ఏదో అవసరం ఉంటే తీసుకురా అంట, లేకుంటే దా పైకి అనేది చెప్పేస్తాను. ఇంకా అంత మించి అయితే ఇంకా ఏముండదు. ఇంకా రెంట్ తక్కువ అనేసి ఇంత పైన ఉండి ఇన్ని కష్టాలు పడుతున్నాము. కస్మామితో అన్ని తిట్లు తిట్టించుకుంటా ఉన్నామండి.
ఇంకా మా పాపకు స్కూల్కి లేట్ అవుతా ఉంది అనేసి మా పాప అయితే కనుక ఏం జడ వేయించుకుంటుంది, అది నువ్వు తొందరగా వేయమ్మా నేను పోతాను అనేసి. ఇది ఒంటిపూట స్కూల్లో అయ్యేసి ఇంకా తొందరగా పోవాలి అనేసి అంటూ ఉంటుంది మా పాప. ఇంకా మాకైతే నయం లేండి, మా పాప స్కూల్ దగ్గరనే కాబట్టి 8కి పోతుంది. మామూలుగా వేరే పిల్లలకైతే ఇంకా 6కు 7కే ఉన్నాయి బస్సులకు ఆటోలకు పోయేటోళ్ళకైతే ఇంకా. మా పాప మధ్యాహ్నం ఇంటికి వస్తుంది, సాయంత్రము అట్లా వస్తుంది. మధ్యాహ్నం అంటే అన్నం తినడానికి కూడా ఇంటికి వస్తుంది, క్యారీ అయితే ఏం తీసుకోపోదు. అందుకే పొద్దున పూట నాకైతే పని తక్కువే అండి. ఈమెను రెడీ చేసేది టిఫిన్ అది ఉంటుంది. ఇంకా రెడీ చేయడం అంటే మనకు ఈ జడలు ఒక్కటి కట్టడమే లేండి, జడలు కూడా అంతేం పొడవు ఏం లేవు, చిన్న జడలే. ఇట్లా అనేది రెడీ చేసేస్తే ఇంకా ఆమె స్కూల్కి పోయిన నుంచి నా పని అయితే మొదలవుతుంది. నా పని అంటే ఇంకా మీకు తెలిసినదే కదండి, ఇంత టిఫిన్ తినేసి ఇంకా నేను రెడీ అయిపోయి తర్వాత ఇంకా మిషన్ కుట్టడమే నా పని. అంత మించి అయితే ఇంకా నా పని అంటూ ఏముంటుంది చెప్పండి, ఇంకా ఏమి ఉండదు. ఇంకా ఈరోజు అయితే ఇంకా ఇట్లా ఇంట్లో పనులలా చేసుకున్న తర్వాత ఇంకా సాయంత్రం ఏం జరిగింది అంటే ఇంకా ఎలక్షన్లు కదండి, ఇంకా అందుకు వాళ్ళైతే ఇంకా ఓట్లు మామూలుగా పార్టీ వాళ్ళు ఉంటారు కదండి, తెలుగుదేశము ఇది కాంగ్రెస్ ఏందో నాకు ఈ పార్టీలు కూడా తెలియదు, జగన్ది వింటాయి చూడండి, ఆ పార్టీ వాళ్ళు అయితే ఇంకా మా వీధిలోకి వచ్చినారు. అంటే ఓట్లు వేయండి అనేసి చెప్తుంటారు కదండి, మాకే వేయాలి అన్నట్టుగా వాళ్ళైతే వచ్చినారు వీధిలోకి. నేనైతే ఇంకా కిందికి దిగలేదులేండి, ఎందుకు అంటే ఇంకా మనము కిందికి దిగి వాళ్ళని చూసి ఎంత అయితే ఏం పెట్టుకొని నేను ఎంతున్నా కూడా అలా వాళ్ళు ఏదన్నా అవసరం ఉంటేనే కిందికి పోతా, కానీ వాళ్ళతో పెద్దగా మాట్లాడలేము చేయలేము. చూడండి ఎలా వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, మా ఊర్లో ఓట్లు కోసము ఇళ్ళమ్మడి తిరుగుతున్నారు. మేము పైనండి బ్రతికిపోయినాము, మా దగ్గరికి ఎవ్వరు రారు. నమస్కారం.